నేను ఆల్రెడీ అసైన్మెంట్ లో కూడా ఇవ్వటం జరిగింది ఇది. త్రీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 6xy మైనస్ 8y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇక్కడ మనకి ఏం క్యాలిక్యులేషన్ చేయమంటే ఎసెంట్రిసిటీ, ఫోకై, డైరెక్ట్రిక్స్ ఇవి క్యాలిక్యులేషన్ చేయమని. ఈ ఫార్ములాని మనం ఎట్లా రాస్తాము అంటే ముందు ఎక్స్ స్క్వేర్ టర్మ్స్ ఒక దగ్గర రాసుకోండి. 3 కామన్ తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ ఈ 2 టర్మ్స్ లో y2 కామన్ తీసినట్లయితే y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ లో రావాలి అంటే మనం ఏం చేయాలండి? ఇక్కడ +1 -1 యాడ్ చేసుకో. ఇక్కడ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే +4 -4 యాడ్ చేసుకో. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ x ప్లస్ 1 హోల్ స్క్వేర్ 3 into -3 plus 2 into this can be written as y minus 2 whole square. 2 4s are 8 plus 5 is equal to 0. Ante final conclusion is 3 into x plus 1 whole square plus 2 into y minus 2 whole square is equal to -8 minus 5 ante -11 plus 5 ante 6 divided by ante x plus 1 whole square by 2 plus y minus 2 whole square by 3 is equal to 1. So this is our ellipse. అంటే దీనిలో మనం క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే సెంటర్. సెంటర్ అంటే ఎంత నాన్న? h కామా k is equal to -1 కామా. ఇక్కడ ఎసెంట్రిసిటీ అంటే ఇక్కడ b గ్రేటర్ దాన్ a. కాబట్టి ఎసెంట్రిసిటీ is equal to b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై a స్క్వేర్, b స్క్వేర్. ఎందుకంటే b గ్రేటర్ దాన్ a కండిషన్ కాబట్టి. అంటే దిస్ ఇంప్లైస్ 3 minus 2 by 3 that is equal to 1 by root. The next asking foci. Foci అంటే ఇక్కడ డిస్కస్ చేయాల్సింది అంటే foci అంటే జనరల్ గా a గ్రేటర్ దాన్ b కి అయితే ae కామా 0 అంటాం. b గ్రేటర్ దాన్ e కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 0 కామా ప్లస్ ఆర్ మైనస్ be అంటాం. కానీ ఆరిజిన్ ని h కామా k కి షిఫ్ట్ చేశాడు కాబట్టి h ప్లస్ 0 కామా k ప్లస్ ఆర్ మైనస్ b. h అంటే -1 కామా 2 ప్లస్ ఆర్ మైనస్ b అంటే ఎంత నాన్న? ఇక్కడ రాసుకోండి a స్క్వేర్ 2 b స్క్వేర్ 3 అంటే 2 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ 1 బై రూట్. అంటే ఫోకై ఏమైపోయిందండి? -1 కామా 3 ఒక కండిషన్ అయితే -1 కామా 1 అనదర్ కండిషన్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ జనరల్ గా మనకి x is equal to ప్లస్ ఆర్ మైనస్ a బై. బట్ హియర్ మనకి y is equal to ప్లస్ ఆర్ మైనస్ b బై. కానీ ఆరిజిన్ ని h కామా k కి షిఫ్ట్ చేశాం కాబట్టి y is equal to k ప్లస్ ఆర్ మైనస్ b బై. అంటే y is equal to 2 ప్లస్ ఆర్ మైనస్ √3 బై 1 బై రూట్. అంటే y is equal to ప్లస్ ఆర్ మైనస్ 3. అంటే y is equal to 5 or y is equal to -. This is the directrix of the ellipse. నోట్ చేయండి అమ్మ. Sunil, how are you?
బి గ్రేటర్ దాన్ ఏ అయినా చేయొచ్చండి. అది బి గ్రేటర్ దాన్ ఏ కదా, ఇది బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ కదా నాన్న. ఈ కండిషన్ బి గ్రేటర్ దాన్ ఏ. 126 నోట్ చేయండి. one. P is any point on ellipse on x square by a square plus y square by b square is equal to 1, and S and S dash are foci. Focus are S and S dash are focus, so that angle PSS dash is alpha, angle PS dash S is beta, then the following conditions. అనేది కంప్లీట్ చేసేసారండి, రాసారా? మెసేజ్ చేయండి అమ్మా. మెసేజ్ చేయండి. రైట్. సో ద ఫాలోయింగ్ కండిషన్స్ అన్నాడండి. ఎస్పీ ప్లస్ ఎస్ డాష్ పి 2a ఇచ్చాడు, 2b ఇచ్చాడు, tan ఆల్ఫా బీటా బై 2, tan బీటా బై 2 అడిగాడు. మీకు ఆల్రెడీ డిస్కస్ చేశానండి. ఈ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఈ కండిషన్ లో మనకి ఏంటంటే చూడండి, దిస్ ఈస్ ద ఎలిప్స్. ఈ ఎలిప్స్ లో దిస్ ఈజ్ ఎస్ డాష్, దిస్ ఈజ్ ఎస్ అయితే ఇది పి అనుకున్నట్లయితే ఎస్ డాష్ పి ప్లస్ ఎస్పి అనేది మనకి దేనికి ఈక్వల్ అవుతుందండి? 2a. అంటే వెన్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో, వెన్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లో అవుతుంది. అంటే ఎస్పి ప్లస్ ఎస్ డాష్ పి ఈజ్ ఈక్వల్ టు 2a. ఏ కండిషన్ లో అనేది లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్. వెన్ ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ ఈజ్ ఈక్వల్ టు 2b వెన్ బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్. ఒకటి 2a వెన్ ఏ గ్రేటర్ దాన్ బి, 2b వెన్ బి గ్రేటర్ దాన్ ఏ కండిషన్ లో ఇది అవుతుంది. అయితే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి అంటే, ఇక ఈ యాంగిల్ అనేది ఆల్ఫా ఇచ్చాడు, ఈ యాంగిల్ బీటా ఇచ్చాడండి. అయితే tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2. మీకు ఒకసారి చెప్పాను, tan b బై 2 tan c బై 2 వాల్యూ, tan b బై 2 tan c బై 2 వాల్యూ మనకి 1 మైనస్ e బై 1 ప్లస్ c బై 1 మైనస్ e బై 1 ప్లస్ c అని. అది ఎట్లా వచ్చిందో ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ నే నేను ఎట్లా రాస్తున్నానంటే p ప్లేస్ లో c అని, ఎస్ డాష్ ప్లేస్ లో బి అని, ఎస్ ప్లేస్ లో ఏ అని కండిషన్ గా తీసుకున్నాను అనుకోండి. అంటే ఏబిసి ట్రయాంగిల్ లో ఎస్ డాష్ అంటే దాని అర్థం ఎంత? 2AE. అంటే ఈ యాంగిల్ అనేది ఆల్ఫా ఇచ్చాడు, ఈ యాంగిల్ అనేది బీటా ఇచ్చాడు. జనరల్ గా మన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ గాని అప్లై చేసినట్లయితే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే పెరిమీటర్ ఇజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? జనరల్ గా పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఫార్ములా ఏంటి? జనరల్ గా 2s ఇజ్ ఈక్వల్ టు ఎస్ డాష్ పి ప్లస్ ఎస్పి ప్లస్ ఎస్ఎస్ డాష్. అంటే 2s ఇజ్ ఈక్వల్ టు, మనం ఏ గ్రేటర్ దాన్ బి ఏదో ఒక దాన్ని కన్సిడర్ చేద్దాం.
ఎస్ డాష్ పి ప్లస్ ఎస్పి అంటే 2a, ఎస్ఎస్ డాష్ అంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 2ae. అంటే ఎస్ ఇజ్ ఈక్వల్ టు అర్థం ఏంటండి, 2 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి. ఇక మనకి tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 అన్నాడు. జనరల్ గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, tan బి అంటే tan ఆల్ఫా బై 2 అంటే tan ఏ బై 2 అనే కదా అర్థం. అంటే tan ఏ బై 2 అంటే ఫార్ములా ఏంటి జనరల్ గా, tan ఏ బై 2 అంటే మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ లో ఫార్ములా ఏంటి అంటే ఎస్ మైనస్ సి ఇంటూ ఎస్ మైనస్ బి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఇది ఫార్ములా. అట్లాగే tan ఏ బై 2 ఫార్ములా ఇది. అట్లాగే tan బి బై 2 ఫార్ములా కూడా అంతే కదండి. అంటే ఇదే రాసేస్తాను డైరెక్ట్ గా. tan ఆల్ఫా బై 2 అంటే ఫార్ములా tan ఏ బై 2 ఫార్ములా. అంటే దిస్ ఇజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ tan బీటా బై 2 tan బి బై 2. tan బి బై 2 అంటే ఫార్ములా ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి బై ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ సి బై ఎస్ ఇంటూ ఎస్ మైనస్ 2. బీటా అంటే బి, ఆల్ఫా అంటే ఏ. ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే ఎస్ మైనస్ సి బై ఎస్ వచ్చింది. హియర్ సి అంటే ఇండికేషన్ ఏంటండి, సి అంటే ఇండికేషన్ ఏంటండి, ఇక్కడ స్మాల్ సి అంటే ఆపోజిట్ సైడ్ కాబట్టి స్మాల్ సి ఇండికేషన్ 2ae అని అర్థం. స్మాల్ సి ఇండికేషన్ ఏంటండి 2ae. ఎస్ మైనస్ సి, ఎస్ అంటే ఆల్రెడీ తెలుసు, ఏ ప్లస్ ఏఈ మైనస్ సి. జనరల్ గా సి అంటే ఆపోజిట్ గా ఉండేది సి, బికి ఆపోజిట్ గా ఉండేది స్మాల్ బి, ఏకి ఆపోజిట్ గా ఉండేది స్మాల్ ఏ. అంటే ఇక్కడ మనకి సి అంటే సికి ఆపోజిట్ గా ఉండే సైడ్ అన్నమాట. ఇక్కడ సి అంటే 2ae బై ఎస్ అంటే ఏ ఇంటూ 1 మైనస్ 1 ప్లస్. ఇక్కడ ఏఈ మైనస్ ఏ అంటే 1e కదా, అంటే ఏ కామన్ తీస్తే 1e 1 మైనస్ ఈ బై ఏ ఇంటూ 1 ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. tan ఆల్ఫా బై 2 ఇంటూ tan బీటా బై 2 ఫార్ములా. అంటే ఆల్ఫా అనేది ఒక ఫోకస్ దగ్గర యాంగిల్, బీటా అనేది అనదర్ ఫోకస్ దగ్గర యాంగిల్ అయితే tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 ఫార్ములా ఈస్ 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ. మీకు అది అంతకుముందు ఇది బి ఇది సి ఇస్తే tan బి బై 2 tan సి బై 2 ఫార్ములా ఈస్ 1 మైనస్ ఈ బై 1 ప్లస్. ఈ ఫార్ములా అనేది అప్పుడు డిస్కస్ చేశారు. నోట్ చేయండి అమ్మా. ఫస్ట్ ఇది ఓకే, ఎందుకంటే ఇది డైరెక్ట్ గా చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. ఎస్పీ ప్లస్ ఎస్ అంటే ఇది 1 ఆర్ మోర్ ఆన్సర్స్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఇది ఇచ్చాడు, సెకండ్ ఆప్షన్ ఇది ఇచ్చాడు, థర్డ్ ఆప్షన్ ఇది ఇచ్చాడు. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్లేస్ లో మనం సబ్స్టిట్యూషన్ చేస్తాం కదా, ఆ వాల్యూ ఏంట రివర్స్ లో ఇచ్చాడు. అది ఇది రాయండి, తర్వాత అది డిస్కస్ చేద్దాం. ఓకే చరణ్. కంప్లీట్ అయినానా? ఇప్పుడు tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 మనకి ఎంత ఇచ్చాడంటే 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ అన్నాడు కదండి. tan ఆల్ఫా బై 2 tan బీటా బై 2 ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఈ బై 1 ప్లస్ ఈ అన్నాడు. ఈ అంటే దాని అర్థం ఎంత, రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై 1 ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. అంటే సింప్లిఫికేషన్ చేస్తే ఏ మైనస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ రూట్ ఓవర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. అది ఇవ్వాల కాబట్టి అది రాదు. రేషనలైజేషన్ చేసినా సరే అది న్యూమరేటర్ లో అవుతుంది, అంటే డి ఆప్షన్ అవ్వదు.
ఒక్కోసారి ఆప్షన్ ఎక్కడితో ఆపేయవచ్చు లేదా రేషనలైజేషన్ అయినా చేయొచ్చు. నోట్ చేయండి అమ్మా. అంటే ఫస్ట్ ఆప్షన్ ఇది, సెకండ్ ఆప్షన్ ఇది, థర్డ్ ఆప్షన్ ఇది, ఫోర్త్ ఆప్షన్ అనేది వేరేదేదో ఇచ్చాడు కాబట్టి అది రాంగ్. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. ప్రవంత్ దావకి నా స్క్రీన్ కనబడుతుంది కదండి. బి గ్రేటర్ దాన్ ఈ వాల్యూలో రివర్స్ అనమాట. బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ కనబడుతుందన్న ప్రవంత్ దావకి. మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ చేశారు. రైట్, కంప్లీటెడ్ నాన్న. రఫ్ చేస్తాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. రైట్, 27th వన్ ఏమన్నాడు అంటే ఇక్కడ చూడండి అన్న. ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ drawn to ellipse x square by 16 plus y square by 9 is equal to 1 from a point P, from P point, so that angle between tangents, right angle అంటున్నాడు, is right angle. రైట్ యాంగిల్ అయితే రైట్ యాంగిల్, దెన్ పాజిబుల్ కోఆర్డినేట్స్ ఆఫ్ P అంటున్నాడు. దెన్ పాజిబుల్ కోఆర్డినేట్స్ ఆఫ్ P అంటే ఆప్షన్ 1 లో మనకి ఏంటంటే ఇచ్చాడంటే 3,4, ఆప్షన్ 2 లో 5,0, ఆప్షన్ 3 2√5, ఆప్షన్ 4 లో 3√2, చూడటానికి క్వశ్చన్ అనేది ఏమన్నాడు వాడు, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈ ఎలిప్స్ కి x square by 16 plus y square by 9 is equal to 1. ఈ ఎలిప్స్ కి ఏమంటున్నాడు అంటే P నుంచి డ్రా చేసినటువంటి టాంజెంట్స్ అనేది పర్పెండిక్యులర్ గా ఉంటే పాజిబుల్ కోఆర్డినేట్స్ అంటున్నాడు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, అంటే లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఏమవుతాయండి? లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఏమవుతాయి? వెరీ గుడ్. లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఏమవుతాయండి మనకి? లోకస్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఏమవుతుందంటే డైరెక్టర్ సర్కిల్, అంతేగా. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఈజ్ డైరెక్టర్ సర్కిల్. డైరెక్టర్ సర్కిల్ అంటే అర్థం ఏంటి? ఈక్వేషన్ ఈస్ x square plus y square is equal to a square plus b square. అంటే x square plus y square is equal to 25. 4 ఆప్షన్స్ సాటిస్ఫై అయిపోతాయి కదండి. ఇక్కడ 4 ఆప్షన్స్ సాటిస్ఫై అయిపోతాయి. అంటే 4 ఆప్షన్స్ అంటే ఎందుకంటే 3 square plus 4 square 25, 5 square plus 0 25, ఇవన్నీ కూడా ఆల్ ఆప్షన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఆల్ ఆప్షన్స్ ఆర్ సాటిస్ఫైడ్. 3√2√7 ఇది అవుతుందా? ఎందుకంటే 18 7 అంటే 25. అంటే డైరెక్ట్ గా డైరెక్టర్ సర్కిల్ అనలేదండి, ఇండైరెక్ట్ గా అడిగాడు. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ P, యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ ఈజ్ రైట్ యాంగిల్, దెన్ ద పాసిబుల్ కోఆర్డినేట్స్ ఆఫ్ అంటున్నాడు. అంటే లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ ఈజ్ కాల్డ్ డైరెక్టర్ సర్కిల్. అంటే x square by a square plus y square by b square is equal to 1 కి డైరెక్టర్ సర్కిల్ అంటే x square plus y square is equal to a square plus b square. a square అంటే 16, b square అంటే 9 కాబట్టి x square plus y square is equal to 25. ఈ ఈక్వేషన్స్ లో సాటిస్ఫై అయ్యే పాయింట్స్ అన్ని కూడా సాటిస్ఫై అయిపోతున్నాయి అన్నమాట. రాయండి అమ్మా.
30th one, 5x minus 1 whole square plus 5y minus 2 whole square is equal to lambda square minus 2 lambda plus 1 into 3x plus 4y minus 1 whole square represents ellipse, then range of lambda, నాన్న నోట్ చేస్తారా ఇది? మెసేజ్ చేయనా? రైజింగ్ హ్యాండ్ ఎవరు నాన్న? సమ్స్ చేస్తున్నారా నాన్న? మీరు కొంతమంది నాన్న మనకి మ్యాథమెటిక్స్ టైమింగ్స్ మార్చారు, 8:15 నుంచి 9:45 అని. ఫోర్త్ ఆప్షన్ డిస్కస్ చేసే కదా, రేషనలైజేషన్ చేసేసుకోండి. 26 లో ఫోర్త్ ఆప్షన్ రేషనలైజేషన్ చేసుకుంటే వస్తే రైట్ అయినట్లు, అట్లా అయినట్లు అంతే. అది రాంగ్ వస్తుంది. సో మెసేజ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను అన్న, ప్రాక్టీస్ షీట్స్ లో నోట్ చేస్తారు కదండి, రైట్ సైడ్. అంటే దిస్ రిప్రజెంట్స్ ఎలిప్స్, దెన్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ లాంబ్డా అడిగాడండి. రిప్రజెంట్స్ ఎలిప్స్ అంటే ఇక్కడ 5 ని కామన్ తీయచ్చు కదండి, ఇక్కడ కూడా 5 ని కామన్ తీస్తున్నాను. 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? 25. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ x మైనస్ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2/5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా మైనస్ 1 ప్లస్ 1 అంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 1 అంటే లాంబ్డా ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ, ఎప్పుడైనా లైన్ కి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే రూట్ ఓవర్ ax ప్లస్ by ప్లస్ c కాబట్టి, ax ప్లస్ by ప్లస్ c కాబట్టి రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ తో మల్టిపుల్ చేసి డివైడ్ చేయాలి. అప్పుడే దానికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్మేట్ వస్తుంది. అంటే 3x ప్లస్ 4y మైనస్ 1 బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 అంటే 25 హోల్ స్క్వేర్. అంటే నిజానికి ఇక్కడ 25 హోల్ స్క్వేర్ లేదు, స్క్వేర్ రూట్ కాబట్టి, అంటే స్క్వేర్ రూట్ పోతే 25 డినామినేటర్ లో ఎడిషనల్ గా ఇన్సర్ట్ చేసాం. డినామినేటర్ లో ఉన్నది అంటే ఖచ్చితంగా న్యూమరేటర్ లో కూడా ఉండాలి. అంటే రూట్ 25 హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ 25. అంటే ఇక్కడ ఏ మెకానిజం వాడామండి? ఎందుకంటే జనరల్ గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? ax ప్లస్ by ప్లస్ c. ఒక పాయింట్ నుంచి దీనికి ఫార్ములా అంటే ax1 ప్లస్ by1 ప్లస్ c బై రూట్ ఓవర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఈ టర్మ్ ని మల్టిపుల్ చేసి డివైడ్ చేశాను, అప్పుడు మారదు కదా, ప్రాబ్లం ఏమి ఉండదు కదా, అందుకోసం. ఇప్పుడు ఈ కండిషన్ లో 25 క్యాన్సిల్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేర్ రూట్ చేశాను. దెన్ యూ విల్ గెట్ x మైనస్ 1/5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2/5 హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు లాంబ్డా మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా మైనస్ 1 ఇంటూ ది స్క్వేర్ అంటే 3x ప్లస్ 4y మైనస్ 1 బై రూట్ 25. రూట్ 25 అలాగా ఉండదు కాబట్టి దిస్ ఇస్ ద కండిషన్. అంటే ఇది రిప్రజెంట్స్ ఎలిప్స్ అంటున్నాడు. అంటే SP ఈజ్ ఈక్వల్ టు SP బై PM ఈజ్ ఈక్వల్ టు ఈ నొటేషన్ లో ఉంది. ఇది ఎలిప్స్ ని రిప్రజెంట్ చేయాలి అంటే 0 లెస్ దాన్ e లెస్ దాన్ 1, దెన్ ఇట్ ఈస్ రిప్రజెంట్స్ ఎలిప్స్. ఈజ్ ఈక్వల్ టు 1 అయితే పరాబోలా, 0 లెస్ దాన్ e లెస్ దాన్ 1 అంటే ఎలిప్స్. అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా మైనస్ 1 లెస్ దాన్ 1. మాడ్యులస్ అంటే ఆల్వేజ్ పాజిటివ్ కాబట్టి ఈ ఇన్ఈక్వాలిటీ రాయాల్సిన అవసరం లేదు. అంటే మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా మైనస్ 1 లెస్ దాన్ 1. మాడ్యులస్ ఆఫ్ లెస్ దాన్ 1 అంటే జనరల్ గా మీకు మాడ్యులస్ ఆఫ్ x లెస్ దాన్ a అంటే మైనస్ a లెస్ దాన్ x లెస్ దాన్ a అని అర్థం. అంటే దీని మీనింగ్ ఏంటంటే -1 లెస్ దాన్
లాంబ్డా -1 less than 1 అంటే 0 less than లాంబ్డా less than 2. అంటే ఇక్కడ కండిషన్ చెక్ చేయండి. అంటే ఇక్కడ కండిషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ లాంబ్డా -1 అనేది సపోజ్ ఇక్కడ 0 అయిపోయింది అనుకోండి ఈ కండిషన్ లో. మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా -1 is equal to 0 అయిపోతే అంటే ఈ పాయింట్ ఇది ఒక్కటే వస్తుంది. ఈ టర్మ్ అనేది ఉండదు. అంటే పాయింట్ అవుతదే తప్ప మనకి ఎలిప్స్ రాదు. అంటే లాంబ్డా అంటే ఆల్ఫా ఆఫ్ లాంబ్డా -1 is equal to not equal to 0. అంటే లాంబ్డా is equal to 1. అంటే లాంబ్డా అనేది 1 కాకూడదు. ఇన్ కేస్ లాంబ్డా is equal to 1 అయితే ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్ 0 అయిపోతుంది కాబట్టి ఇది ఒక పాయింట్ ఫామ్ అవుతుంది కానీ ఎలిప్స్ ఫామ్ అవుతుంది. మనకి అడిగిన కండిషన్ వాడు ఎలిప్స్ అన్నాడు కాబట్టి లాంబ్డా నాట్ ఈక్వల్ టు 1. ఇక్కడ దీని అర్థం ఏంటి కవి హృదయం? లాంబ్డా బిలాంగ్స్ టు 0, 2. ఈ బిట్వీన్ 0, 2 లో 1 అనేది ఉంది కాబట్టి ఆ రెడ్యూస్ చేసేసేయాలి. -1 దట్స్ ఆల్. లాంబ్డా బిలాంగ్స్ టు 0, 2 -1. ఈ సమ్ లో ఏం చేసామంటే ఫస్ట్ 5 ని కామన్ తీసాం. x మైనస్ దిస్ వాల్యూ వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఇది లాంబ్డా -1 హోల్. ఇక్కడ కండిషన్ అడిషనల్ ఏంటంటే ax ప్లస్ by ప్లస్ c కాబట్టి √a² ప్లస్ b² తో మల్టిపుల్ చేసి డివైడ్ చేసేసాం కాబట్టి SP/PM ఈజ్ ఈక్వల్ టు e వచ్చేసింది. వాడు ఎలిప్స్ ని రిప్రజెంట్ చేశాడు కాబట్టి 0 less than e less than 1 అంటే ఎలిప్స్ అయ్యింది. కాబట్టి ఇది మాడ్యులస్ లో కాబట్టి ఈ ప్రాపర్టీస్ వాడాము. 1 కాకూడదు. దట్స్ ఆల్. రాయండి అమ్మా. సెంటర్ వాటితో మనకి పని లేదు నాన్న. రాయి సెంటర్ కాదు ఇక్కడ ఫోకస్ ఇది. ఎందుకంటే సెంటర్ ని కాదు SP² ఈజ్ ఈక్వల్ టు EPM² అంటే ఫోకస్ ఇది. ఫోకస్ అండి ఇది నాట్ సెంటర్. ఫోకస్ అనేది ఎంత అండి ఇక్కడ 1/5, 2/5. ఇది డైరెక్ట్రిక్స్. ఇది డైరెక్ట్రిక్స్ ఎంత 3 అడగలేదు కానీ 3x + 4y - ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్రిక్స్. దీన్ని బట్టి మిగతా అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేసేయచ్చు కదా. అంటే ఇంకా ఈ తెలియాలి అక్కడ. అంటే ఆ వాల్యూ బట్టి ఇవ్వాలి. ఓకే 31 the tan నానా ఏంటమ్మా -1 లాంబ్డానా అంటే 0 less than ఇది మాడ్యులసే కదా. 0 less than మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా -1 less than 1 అమ్మా. అంటే మాడ్యులస్ అనేది ఆల్వేజ్ పాజిటివ్. అంటే ఇది 0 గ్రేటర్ దెన్ అంటే దీనివల్ల ఉపయోగం లేదు మనకి. అంటే ఈ కండిషన్ మనం తీసుకోవాల్సిన నెసెసిటీ లేదు. ఓన్లీ ఈ కండిషన్ తీసుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ లాంబ్డా -1 less than 1 అంటే mod x less than a అంటే మీనింగ్ ఏంటి? -a less than x less than a. అంటే x ప్లేస్ లో లాంబ్డా -1 ఏ ప్లేస్ లో 1 ఉంది. -1 less than లాంబ్డా -1 less than 1. ఈ -1 యాడ్ చేయాలిగా +1 ని. ఓకే సులేమాన్ 0 less than లాంబ్డా less than 2. ఇందులో మనకు 1 ఉండకూడదు మళ్ళీ. ఓకేనా సునీల్ కుమారా? రైట్. ఇది నోట్ చేస్తారా అండి? నానా కెన్ ఐ రబ్? మెసేజ్ చేయండి అమ్మా. పృథ్వీ అట్లీస్ట్ ఒక 10 మెంబర్స్ మెసేజ్ చేయండి అన్న. రిషేంద్ర, పృథ్వీ రైట్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ మీకు చెప్పానండి.
ఇక్కడ ఏమంటున్నాడండి వాడు, ద టాంజెంట్ ఆఫ్ దిస్ మీట్ ద ఆక్సిలరీ సర్కిల్ 2 పాయింట్స్ కార్డ్ సబ్టెంట్ రైట్ యాంగిల్ అట్ సెంటర్ అన్నాడు. ఇక్కడ సెంటర్ అంటే అర్థం ఎంత, 0,0 అనే కదా దాని అర్థం. అయితే అంటే ఇది ఒక ఎలిప్స్ అండి. ఈ ఎలిప్స్ కి ఒక టాంజెంట్ డ్రా చేశాడు. ఈ టాంజెంట్ అనేది ఆక్సిలరీ సర్కిల్ ని ఎక్కడ మీట్ అయిందంట, ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర మీట్ అయింది అన్నాడు. సెంటర్ దగ్గర రైట్ యాంగిల్ అంటున్నాడు. సెంటర్ అంటే ఇక్కడ ఆరిజినే కదా. సెంటర్ దగ్గర రైట్ యాంగిల్ అంటే ఖచ్చితంగా దీన్ని మనం ఏంటి చేయాలండి, ఇక్కడ ఏ ప్రాసెస్ చేయాలి, సెంటరు రైట్ యాంగిల్ మనకి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అంటే ఏం చేస్తే సరిపోతుంది, మనకి సమ్ అయిపోయినట్టేనండి. ఇది కార్డ్ వచ్చింది. ఈ కార్డ్ ఈక్వేషన్ ఏంటి మనకి ఇక్కడ, టాంజెంట్. అంటే ముందుగా మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలండి, వెరీ గుడ్. ఏం చేయాలండి ఇక్కడ, ముందుగా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కట్టి తర్వాత ఏం చేయాలి చూడండి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా, ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా దగ్గర టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ y by b sin theta is equal to 1. ఈ ఎలిప్స్ అనేది ఏ గ్రేటర్ దాన్, వెరీ గుడ్, ఏ గ్రేటర్ దాన్ బి. ఇంకా ఎంతమంది చెప్తారని చూస్తున్నాను, అందుకనే ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఖచ్చితంగా దీని యొక్క ఇంకోటి ఏమన్నాడండి, ఆక్సిలరీ సర్కిల్ అన్నాడు. సో ఆక్సిలరీ సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుందండి, ఆక్సిలరీ సర్కిల్ ఈస్ x square plus y square is equal to a square, ప్రొవైడెడ్ మనం అన్ని కూడా ఏ దీనిలో తీసుకుంటున్నాం అండి, ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ లోనే తీసుకుంటున్నాం. ఆడేం అనలేదు కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి. ఏం చేయాలండి, దీనికి ఈ సర్కిల్ ని ఈ లైన్ కట్ చేస్తాంది అంటే ఏం చేస్తే సరిపోతుందండి, రైట్ యాంగిల్ అట్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి హోమోజినేషన్. x square plus y square is equal to a square into 1 square అంటే a square into ఈ లైన్ ని హోమోజినేషన్ చేయాలి. అంటే x by a cos theta plus y by b sin theta హోల్ స్క్వేర్ బ్రాకెట్ లో ఏంటండి, హోమోజీనియస్. మనకి మీట్ రైట్ యాంగిల్ అట్ ఆరిజిన్ అన్నాడు కాబట్టి మీట్ రైట్ యాంగిల్ అట్ 0 అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఎంత అవుతుందండి, 0. ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసేసండి, 1 + 1. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అంటే ఎంత అవుతుందండి, ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఫిషియంట్ అంటే ఈ టెర్మినాలజీ అంటే ఇది తీసుకొచ్చేసేయాలి కదా. అంటే మైనస్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ అంటే ఎక్స్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా, అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్. ముందు ఒక ఏ స్క్వేర్ ఉంది అంటే ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా బై ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా బై బి స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఏ స్క్వేర్ క్యాన్సిల్. అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసేసుకున్నాం అనుకోండి, ఇది మైనస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటాని కామన్ తీస్తే అంటే ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 1. దేర్ఫోర్ సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈజ్ ద ఒక ఆప్షన్ అండి. 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. దీనిలో ఒక ఆప్షన్ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్.
మనకి ఈ ఎలిప్స్ లో బి స్క్వేర్ అంటే మనకి ఎలిప్స్ ఏంటి, ఇది జనరల్ గా ఎలిప్స్ ఏంటి కనబడుతుంది ఇక్కడ. ఈ ఎలిప్స్ ఏంటండి, జనరల్ గా ఈ ఎలిప్స్ అనేది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. అంతే కదా. అంటే దేర్ ఫోర్ సైన్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అంటే 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1 వచ్చింది. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. ఇది నోట్ చేసుకున్నాం. క్వశ్చన్ రఫ్ చేస్తానండి. అంటే దాని అర్థం ఏంటి వచ్చిందండి, 1 బై ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దేర్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై సైన్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 అడిగారు వాళ్ళు. 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్, ఇదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే కాస్ లో అడిగాడు. కాస్ సైన్ స్క్వేర్ థీటా ఎలా రాయొచ్చు మనం, 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2. ఇదొక ఆప్షన్. ఇంకొక ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే కాస్ థీటా అడిగాడని, దీని నుంచి కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు, అంటే ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కదా, అంటే 2 మైనస్ 1 బై ఈ స్క్వేర్. ఈ ఆప్షన్ నుంచి 2 మైనస్ 1 బై ఈ స్క్వేర్. అంటే ఫస్ట్ ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా ఒక ఆప్షన్, బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఈ సైన్ స్క్వేర్ థీటా అనే సింప్లిఫికేషన్, ఈ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నా ఏ స్క్వేర్ ఈ స్క్వేర్ అన్నా ఒకటేనండి. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 బై ఈ స్క్వేర్ మైనస్ 1. దీన్ని పట్టుకెళ్ళి 1 బై ఈ స్క్వేర్ అంటే 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కాబట్టి ఈ స్క్వేర్ వచ్చేసింది. దీన్ని బట్టి ఈ అంటే రూట్లో 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా కానీ అడు 1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1/2 అని ఇచ్చాడు. ఇంకొక ఆప్షన్ ఏమి ఇచ్చాడు, సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా కాబట్టి 1 ప్లస్ 1 అంటే 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా హోల్ టు ద పవర్ మైనస్ 1/2. ఈ ఆప్షన్ నుంచి ఇంకోటి కాస్ స్క్వేర్ థీటా అంటే 1 ప్లస్ కాస్ స్క్వేర్ థీటా కదా, అంటే 2 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఈ రెండింటి ఇంటర్చేంజ్ చేసేస్తే కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 2 మైనస్. రాయండి అమ్మా, రాసి మెసేజ్ చెయ్యండి. అంటే ఆ క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ కూడా అవుతాయి. సాయి విఘ్నేష్ ఓకేనా? నానా బాబు 19 సమ్ నేను ఆల్రెడీ సొల్యూషన్ పెట్టాను నాన్న, ఒకసారి చూడమ్మా. అది ఇలాగే సేమ్ హోమోజినేషన్. 19 సమ్ కూడా హోమోజినేషన్. విఘ్నేష్ ఆ ప్రాబ్లం కూడా డిస్కస్ చేద్దాంలే అమ్మా. ఆ మోడల్ కూడా ఉంది, ఇప్పుడు డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ సమ్ అదేనన్న. సాయి విఘ్నేష్ 33 నోట్ చేస్తారా అండి? హోమోజినేషన్ ఎక్కడంటే ఒక కార్డు కనిపించి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కనిపించింది అంటే కార్డ్ రైట్ యాంగిల్ ఎట్ ఆరిజిన్ అన్నాడంటే హోమోజినేషన్ చేయాలి. ఆల్రెడీ దాని గురించి మీకు డీటెయిల్ గా ప్రేయర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ లో డిస్కస్ చేస్తారు. రైట్ అన్న.
So coming to the next one, 33. So the condition for AB, condition for A comma B, for which two chords of the ellipse, x square by a square plus y square by b square is equal to 1. 2a square and x square by 2a square plus y square by 2b square is equal to 1. Passes through a comma minus b are bisected by x plus y is equal to b is అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఏదైనా ఒక కార్డు ఉంది, ఈ కార్డుని ఇంకొక పాయింట్ అనేది మిడ్ పాయింట్ అంటే ఇలా బైసెక్ట్ చేస్తాను. 2 పాయింట్స్ దగ్గర బైసెక్ట్ చేస్తే ఈ లైన్ అనేది దేని నుంచి పాస్ అవుతుంది? ఇట్లాంటి మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్స్ అన్నమాట. ఈ లైన్ అనేది ఏ కామా మైనస్ బి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అయితే ఏబి యొక్క కండిషన్ ఏంటి? వెరీ గుడ్ సాత్విక్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అంటే అర్థం ఏంటి? ఏ దీనికైనా సరే, మీరు సర్కిల్లో కావచ్చు, పారాబోలాలో కావచ్చు, ఎలిప్స్ లో కావచ్చు, హైపర్బోలాలో కావచ్చు, మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ఎలిప్స్ ఈక్వేషన్ ఇస్ S1 is equal to S11. కానీ ఆ లైన్ అనేది దేని మీద ఉంటుందండి? x ప్లస్ y is equal to b మీద ఉంటుంది. అంటే ఎనీ పాయింట్ x ప్లస్ y is equal to b ఈజ్, ఎప్పుడైనా ఒక లైన్ లో పాయింట్ కావాలి అంటే x కామా y లో ఏదో ఒక దాన్ని ఫిక్స్ చేసేస్తాం, అప్పుడు రెండో పాయింట్ కరస్పాండింగ్ గా వచ్చేస్తుంది. ఒక లైన్ ని పాయింట్ ఫార్మాట్ లో రాయాలి అంటే x is equal to ఆల్ఫా తీసుకున్నాను అంటే ఆల్ఫా ప్లస్ y is equal to b, y is equal to b మైనస్ ఆల్ఫా. అంటే ఎనీ పాయింట్ లైన్ మీద ఉండేది ఆల్ఫా కామా b మైనస్ ఆల్ఫా. ఈ పాయింట్ నే x1 కామా y1 అంటారు. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ కార్డ్ ఆఫ్ ఎలిప్స్ కండిషన్ ఏంటి? S1 is equal to S11. అంటే అర్థం ఏంటి? x1 by a square, కానీ a square ప్లస్ ఇక్కడ ఎలిప్స్ అంటాడు 2a square ప్లస్ y by 1 by 2b square minus 1 is equal to S11. S11 అంటే x1 by 1 అని సబ్స్టిట్యూట్ చేయడం. అంటే x1 square by 2a square plus y1 square by 2b square minus 1. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ x1 కామా y1 ప్లేస్ లో ఆల్ఫా కామా b మైనస్ ఆల్ఫా అని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆల్ఫా x by a square ప్లస్ b minus alpha into y by b square into 1 by 2 is equal to alpha square by a square, the 1 by 2 into plus b minus alpha whole square by b square. అంటే 1 by 2 cancel. But this line దేని పాస్ అవుతుందండి? a comma minus b through a comma minus, అంటే a comma b అనే పాయింట్ ఏంటి? మనకి ఈ లైన్ వెళ్తుంది. అంటే through passing through a comma minus b అంటే x ప్లస్ లో a y ప్లస్ లో మైనస్ b సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఆల్ఫా a by a square ప్లస్ b మైనస్ ఆల్ఫా b మైనస్ b కదండి, మైనస్ b by b square is equal to, ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే b square into alpha square plus a square into b minus alpha square by a square by b square. ఇక్కడ మనం డైరెక్ట్ గా ఇక్కడ a క్యాన్సిల్ చేస్తే b క్యాన్సిల్ చేస్తే దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేయొచ్చు.
ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేసినట్లయితే అప్పుడు ఇది ఎంత అవుతుందండి ఇక్కడ? లేదంటే ఇక్కడ బి స్క్వేర్ ఇక్కడ బి చేసుకుందాం. బి స్క్వేర్ ఆల్ఫా బి స్క్వేర్ ఏ ఆల్ఫా మైనస్ ఏ స్క్వేర్ యు బి మైనస్ ఆల్ఫా బై ఏ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. డి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే బి స్క్వేర్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2b ఆల్ఫా. ఈ టెర్మినాలజీ అంతా ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇదంతా సింప్లిఫై చేసామనుకోండి, మనం సింప్లిఫై చేస్తే అంటే డైరెక్ట్ గా సింప్లిఫై చేసే ఈక్వేషన్ డైరెక్ట్ గా రాస్తామనుకోండి, ఇదంతా సింప్లిఫై చేసినట్లయితే ఆల్ఫా స్క్వేర్ ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ అప్పుడు ఏ స్క్వేర్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. తర్వాత ఏమవుతుందంటే మైనస్ ఏబి ఇంటూ మైనస్ ఏబి ఆల్ఫా కామన్ అంటే 3a ప్లస్ బి ప్లస్ 2a స్క్వేర్ బి స్క్వేర్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేస్తాం. సింప్లిఫై చేసి వస్తుంది అంటే దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ఫా. ఎట్లాగో ఆల్ఫా రియల్, ఎందుకంటే ఆల్ఫా రియల్ అనేది తీసుకుంటాము. ఎనీ పాయింట్ ఆన్ ఆల్ఫా తీసుకున్నాను కాబట్టి ఎనీ పాయింట్ ఆన్ లైన్ ఎక్స్ వై ఈక్వల్ టు డి కాబట్టి ఒకటి ఆల్ఫా ఈక్వల్ టు డి బై మైనస్. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు అంటే దాని మీనింగ్ ఏంటవుతుందండి ఇక్కడ? డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనికి డెల్టా అంటే డి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. బి అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ 3a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ac అంటే 4 టైమ్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 2a స్క్వేర్ బి స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఎక్స్పాన్షన్ చేస్తే 9a స్క్వేర్ ప్లస్ 6ab ప్లస్ బి స్క్వేర్ 4 2 ఆర్ 8a స్క్వేర్ మైనస్ 8b స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే 9a స్క్వేర్ మైనస్ 8a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 6ab అంటే మైనస్ 7b స్క్వేర్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7b స్క్వేర్. ఇదే కండిషన్. The condition is what is the condition is a square plus ab plus 7b square. ఆ కండిషన్ ఇచ్చారు. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ కండిషన్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈక్వల్ టు కండిషన్ కూడా అవుతుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. డయాగ్రామ్ అంటే ఏం లేదండి, ఇది ఒక ఎలిప్స్ ఉందండి. ఏ కండిషన్ అడిగాడు. ఈ ఎలిప్స్ ఏమో బైసెక్టెడ్ బై ద డాట్ అంటే ఇది ఒక డాట్ అంటండి. ఈ లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర డాట్ డిస్క్రైబ్ చేస్తే ఈ రెండింటితో మిడ్ పాయింట్ బైసెక్టెడ్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ డాట్. ఈ మిడ్ పాయింట్ ఆఫ్ డాట్ అనేది ఈ లైన్ అనేది దేన్ని పాస్ అవుతుందట? ఏ కామా మైనస్ బి అని అంటారు. అంటే ఈ మిడ్ పాయింట్ ఆఫ్ డాట్ అంటే దీని యొక్క లోకస్ అన్నమాట. ఇట్లాంటిది డాట్ ఇట్లాంటిది దీని యొక్క లోకస్ అంటున్నాడు. ఇది మళ్ళీ దేనికి పాస్ అవుతుంది? ఏ కామా మైనస్ బి అనే పాయింట్ పాస్ అవుతుంది. అంటే సింపుల్ గా మనకి ఏంటంటే మిడ్ పాయింట్ ఆఫ్ డాట్ కట్టేస్తే సరిపోతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ డాట్ జనరల్ గా మిడ్ పాయింట్ ఆఫ్ డాట్ అంటే ఫార్ములా ఏంటి? S1 is equal to S11. నిజానికి అయితే S1 is equal to S11 కదండి. ఈ కండిషన్ ని x plus y ఈక్వల్ టు d ని ఈ రెండింటిని కంపారిజన్ చేసి x1 y1 వస్తుంది. అందులో సబ్స్టిట్యూట్ చేయటం, కానీ అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అందుకనే పాయింట్ ఫార్మాట్ లో తీసుకున్నాను. నోట్ చేస్తారా? నోట్ చేయండి. సింపుల్ టెక్నిక్ అండి రాహుల్. సింపుల్ టెక్నిక్ ఏం లేదు. ఇక్కడ మనం మిడ్ పాయింట్ అనే కార్డ్ అంటే S1 ఈక్వల్ టు S1. ఆ కార్డే ఇది. దీని మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకున్నాం. x ఆల్ఫా తీసుకుంటే y మైనస్ ఆల్ఫా. అది ప్రాక్టికల్లీ x1 కామా y1 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇది ఒక లైన్ వచ్చింది. ఈ లైన్ అనేది a కామా మైనస్ b నుంచి పాస్ అవుతుంది. అంటే ఆల్ఫాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది. ఆల్ఫా అనేది రియల్ నెంబర్, పాయింట్ అంటే రియల్ నెంబర్. అంటే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే d స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి
నోట్ చేస్తారండి. రాహుల్ ఓకేనా? రైట్. నెక్స్ట్ అండి. x square by r square minus r minus 6 plus y square by r square minus 6r plus 5 is equal to 1. Is equal to 1 will represent ellipse r value. ఇది ellipse represent చేస్తే then r range. కంప్లీట్ అయినా లోకస్ అన్న మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అనేది లోకస్. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అనేది ఒక లోకస్. అంటే ఇది ఈ కార్డు ఏది అనేది ఇది మిడ్ పాయింట్ అనేది x1, y1 అనుకోండి. ఇదొకటి ఇట్లాంటి లోకస్ అన్నమాట. అంటే ఈ కార్డ్ కావచ్చు అట్లా అన్నిటి యొక్క కార్డ్ అనేది ఒక లైన్ రైట్ లైన్ అవుతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అనేది ఆ పాయింట్ దగ్గర x1, y1 పాయింట్ దగ్గర ఓకే సార్ లోకస్ కదా. ఆ మిడ్ పాయింట్ ఆఫ్ ఏ కార్డ్ అనేది అలాంటి మిడ్ పాయింట్స్ కార్డ్ యొక్క మిడ్ పాయింట్స్ అన్నమాట. జాయిన్ చేసి ఒక లైన్ ఫామ్. ఆ లైన్ x1 is equal to s1. s1 అంటే x1 by a square plus y by b square కదా. ఎనివే x1 y1 పాయింట్ అంటే x y లో ఉండే లైన్ అవుతుంది కదా. ఓకే సార్ ఇది ellipse రిప్రజెంట్ చేస్తే రేంజ్ ఉంటుందండి. జనరల్ గా ఇది x square by a square plus y square by b square is equal to 1 రిప్రజెంట్ ellipse అంటే అర్థం ఏంటి? ellipse అంటాం మనం. ఇది గ్రేటర్ దాన్ 0 కావాలి, ఇది గ్రేటర్ దాన్ 0 కావాలి. అంటే r square minus r minus s గ్రేటర్ దాన్ 0, r square minus 6r plus 5 గ్రేటర్ దాన్ 0 ఆ రెండు ఈక్వల్ కావాలి. r square minus r minus 6 is not equal to r square minus 6r plus 5. అంటే r square cancel అయిపోతే 5r is equal to 11 అంటే r not equal to 11 by 5. ఇది ఒకటి. ఈ మూడింటి యొక్క అంతేగా. ఇది అట్లాగా ఏమవుతాయి మనకి r minus 2 into r minus 8 greater than 0 ఇది ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ అనేది -5 -1 అంటే r minus 1 into r minus 5 greater than 0. This is condition 1, condition 2, condition 3. కామన్ సొల్యూషన్ అంటే 1 ఇంటర్సెక్షన్ 2 into ఇంటర్సెక్షన్ 3. ఈ కామన్ సొల్యూషన్ తీసుకోండి. అంటే దీని అర్థం ఏంటి? 1 2 3 5. దీని మీనింగ్ ఏంటి? 2 కన్నా తక్కువ ఉండాలి లేదా 3 కన్నా ఎక్కువ ఉండాలి. దీని మీనింగ్ ఏంటి? 1 కన్నా తక్కువ ఉండాలి 5 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే కామన్ సొల్యూషన్ అంటే ఇదే కదా. therefore కామన్ సొల్యూషన్ అంటే r belongs to -∞, 1 యూనియన్ 5 to infinity. ఈ మధ్యలో 5 తర్వాత వాడతారు కదా. r not equal to 11 by 5 అనేది 5 కి ఇన్ఫినిటీలో కానీ -∞కి మనకి మధ్యలో లేదు. ఎందుకంటే అది 2 పాయింట్ సంథింగ్ కదా. అంటే మధ్యలో కలిసిగా ఉండవు. కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కామన్ సొల్యూషన్ అందులో ఇంక్లూడ్ అయిపోయి అవుతా ఉంటుంది. నోట్ చేయండి. ఏనేది లేదు. రిప్రజెంట్ చేయమన్నాడు. రిప్రజెంట్ చేయమన్నాడంటే ఇది గ్రేటర్ దాన్ 0 రెండు ఈక్వల్ అవుతాయి. నా మూడు కామన్ సొల్యూషన్. దట్స్ ఆల్. r plus 2r
మారిపోతుందండి రైట్ r+2 అనేది r+2 అంటే ఇది -2 అవుతుందా ఇది -2 అవుతుంది ఇది సరిపోయిందిగా ఇది -2 అవుతుంది ఇది 1 అవుతుంది అంటే -2 ∞ అంటే ఇది మైనస్ ఓకే గుడ్ సరిపోయింది జస్ట్ చేంజ్ చేసుకున్నాము ఫ్యాక్టరైజేషన్ ఫాస్ట్గా చేయటం r+2 into r ప్లస్ అన్నప్పుడు మైనస్ వస్తుంది మీరు ఇది గ్రూప్ లో పెట్టేటప్పుడు క్లాస్ జరుగుతూ ఉన్న మధ్యలో గ్రూప్ లో చూడొద్దండి రైట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి రైట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ 37 చూడండి 37 ఏమన్నారండి ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ px square by 6 plus y square by 2 is equal to 1 from the center is 2 from center is 2 then the eccentric angle of the point అంటే theta eccentric angle of the point అంటే theta అంటారు జనరల్ గా any point on x square by 6 plus y square by 2 is equal to 1 అంటే a cos theta b sin theta జనరల్ గా కదండి a cos theta b sin theta theta is eccentric angle a అంటే ఇక్కడ √6 cos theta √2 sin theta ఈ డిస్టెన్స్ అనేది సెంటర్ అంటే c is equal to 0, 0 CP డిస్టెన్స్ అనేది ఇచ్చాడండి మనకి 2 ఇచ్చాడు అంటే CP స్క్వేర్ అనేది 4 అవుతుంది ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 6 cos square theta plus 2 sin square theta is equal to 4 cos square theta అంటే 1 minus sin square theta 1 minus sin square theta plus 2 sin square theta is equal to 4 అంటే 6 minus sin square theta అంటే minus 4 sin square theta is equal to 4 minus అంటే minus 2 sin square theta అంటే 1/2 theta is 1/2 whole square అంటే theta is equal to 5/4 ముందుగా ఒక ఎసెంట్రిక్ యాంగిల్ ఫైండ్ చేస్తాం ఎల్లిప్స్ లో ఎట్లాంటి పాసిబిలిటీ ఉన్నటువంటి ఎసెంట్రిక్ యాంగిల్స్ ఉన్నాయి అసలు క్వశ్చన్ చెప్పండి అంటే దిస్ ఈజ్ ద ఎల్లిప్స్ ఈ ఎల్లిప్స్ లో మనకి ఎన్ని పాసిబుల్ పాయింట్స్ ఉంటాయనుకోండి వెరీ 4 ఉంటాయి ఈ 4 అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఇది theta కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది p ఆఫ్ theta అన్నాను అనుకోండి సేమ్ గా రొటేట్ చేయాలి సెకండ్ క్వాడ్రంట్ ఎంత అవుతుందండి దీన్ని p1 ఆఫ్ theta అనుకుంటే ఇది p2 ఆఫ్ ఎంత అవుతుందండి 90 degrees వెరీ గుడ్ 90 degrees అంటే 5/2 ప్లస్ అంట ఇక థర్డ్ క్వాడ్రంట్ లో ఇదే పాయింట్ అంటే ఎంత అవుతుందండి p అనేది దీనికి 90 యాడ్ చేస్తే మళ్ళీ దీనికి 90 యాడ్ చేస్తే 5/2 ప్లస్ 5/2 అంటే 5 ప్లస్ అంట అగైన్ దీనికి 90 యాడ్ చేస్తే దాని అర్థం ఏమవుతుందండి 5 ప్లస్ 5/2 అంటే 3/2 ప్లస్ అంటే టోటల్ గా మనకి ఎన్ని క్వాడ్రంట్ యాంగిల్స్ వస్తాయి అంటే 4 వస్తాయి అంటే ఎసెంట్రిక్ యాంగిల్స్ ఏంటంటే ఎసెంట్రిక్ యాంగిల్స్
అంటే మీకు పాయింట్స్ కావాలంటే రాసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏ కాస్ థీటా బి సైన్ థీటా ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏమవుతుంది, ఏ కాస్ 90 ప్లస్ థీటా బి సైన్ 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్. థర్డ్ వన్ ఏంటి, ఏ కాస్ 5 ప్లస్ థీటా బి సైన్ 5 ప్లస్ థీటా. ఫోర్త్ వన్ ఏ కాస్ 3π/2 ప్లస్ థీటా బి సైన్ 3π/2 ప్లస్ థీటా. అంటే యాంగిల్స్ అడిగిన కొంచెం యాంగిల్ పాయింట్స్ కావాలంటే అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎసెంట్రిక్ యాంగిల్ అంటే థీటా π/2 ప్లస్ థీటా. ఆన్సర్ చెప్పండి, π ప్లస్ థీటా. ఆ యాంగిల్స్ ఏమవుతాయండి, థీటా కాదు π/4 కదా. ఒక్కొక్క ఎసెంట్రిక్ యాంగిల్ చెప్పండి. ఫస్ట్ అండి థీటా అంటే అంతే చూడండి వాడు. వెరీ గుడ్, π/4. π/4 ప్లస్ π/2 అంటే 3π/4. ఇది ఎట్లాగో ఒక ఆర్డర్ ఫాలో అయిపోతుంది. అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 5π/4 7π/4 అంటే ఆర్డర్ మల్టిపుల్స్ ఆఫ్ 5/5. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్. నోట్ చేయండి. 5/4 గణేష్, గుడ్. పెడతాను గణేష్, 2 డైమెన్షన్స్ అండి. రైట్ అండి. నెక్స్ట్ ఏంటంటే ఈ ప్యాసేజ్ అనేది ప్యాసేజ్ 1 అనేది నార్మల్ బేస్ రిలేటెడ్ గా క్వశ్చన్ అది. అది తర్వాత మీకు నార్మల్ కాన్సెప్ట్ అయిన తర్వాత డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ప్యాసేజ్ అనేది నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తాను. హౌ ద యాంగిల్ ఫార్మ్, అదే కదా ఇక్కడ చూడండి. ద డిస్టెన్స్ పాయింట్ ఫ్రమ్ సెంటర్ ఈజ్ టు ఎసెంట్రిక్ యాంగిల్ ఆఫ్ ఈ పాయింట్ అడుగుతాడు. ఎనీ పాయింట్ ఆన్ ఎలిప్స్ ఫార్ములా ఏంటి, ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా, థీటా ఇస్ ఎసెంట్రిక్ యాంగిల్. అంటే ఫస్ట్ ఈ ఎలిప్స్ మీద ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఏ అంటే √6 కాస్ థీటా కామా √2 సైన్ థీటా. సెంటర్ అనేది 0 కామా 0. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ నుంచి సెంటర్ కి డిస్టెన్స్ 2 ఇచ్చాడు. అంటే సిక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం థీటా అనేది యాంగిల్ పట్టుకోవచ్చు. ఆ థీటాయే π/4 అన్న. అంటే ఇట్లాంటి అన్ని ఏ క్వాడ్రంట్ లో ఉంటాయి, అది ఇది ఒక థీటా, దీనికి π/2, దీనికి ఇది ఇంకా 3π/2. యాక్చువల్గా ఈ థీటా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఆల్రెడీ మీకు ఆక్సిలరీ సైకిల్ చెప్పేటప్పుడు కూడా డిస్కస్ చేస్తాను. ఇది రఫ్ చేస్తానండి. మీకు ఐసెంట్రిక్ యాంగిల్ ఎట్లా ఫామ్ అవుతుందో కూడా డిస్కస్ చేస్తాను. ఒకసారి చూడండి. అంటే ఇది తెలుసు కదండి, ఈ ఎలిప్స్ అయినప్పుడు డైరెక్ట్ గా మనం ఇది ఆక్సిలరీ సైకిల్, ఇది ఆక్సిలరీ సైకిల్. అంటే ఆక్సిలరీ సైకిల్ అన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఎలిప్స్ అంటే x²/a² + y² = 1 కదా. అంటే ఏ గ్రేటర్ దాన్ బి కండిషన్ తీసుకుంటే దీనికి ఆక్సిలరీ సైకిల్ ఏమైపోతుంది, x² + y² = a². a² అంటే నీకు అర్థమైంది, ఏదైనా ఒక పాయింట్ అనేది ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా. ఎందుకంటే ఆక్సిలరీ సైకిల్ మీద x² + y² = a² అంటే ఖచ్చితంగా ఏ కాస్ థీటా కామా ఏ సైన్ థీటా. ఇది పారామెట్రిక్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్. దీనికి అర్థం ఏంటంటే ఇక్కడ పర్పెండిక్యులర్ గా డ్రాప్ చేసినట్లయితే ఈ డిస్టెన్స్ ఆరిజినేట్ ఇది థీటా గా, ఈ డిస్టెన్స్ ఏ కాస్ థీటా అంటే, ఈ డిస్టెన్స్ ఏ సైన్ థీటా అంటే నీకు ఈ ఎలిప్స్ మీద పాయింట్ కట్టాలి. అంటే ఈ ఎలిప్స్ మీద నీకు ఎక్స్ కోఆర్డినేట్ మారదు. ఈ ఎక్స్ కోఆర్డినేట్ అనేది ఏ కాస్ థీటా అవుతుందండి, ఎందుకంటే పర్పెండిక్యులర్ గా డ్రాప్ చేస్తాం కాబట్టి. అంటే వై కోఆర్డినేట్ తెలీదు, ఎం యొక్క వై కోఆర్డినేట్ తెలీదు కాబట్టి కే అనుకుంటాం. ఏ కాస్ థీటా కామా కే ని ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేయండి. ఎలిప్స్ మీద కదా, సబ్స్టిట్యూషన్ చేస్తే a² cos² θ/a² ప్లస్ k² b² = 1. a² క్యాన్సిల్ అయిపోతే k² b² = 1 - cos² θ అంటే sin² θ కాబట్టి k² = b sin² θ కాబట్టి k వాల్యూ ప్లేస్ లో b sin θ రాస్తాం.
ఓకేనా? సాయి విఘ్నేష్ ఎవరో అడిగాడండి. ఎవరు అడిగారు ఎట్లా ఫామ్ చేస్తాం అనేది? ఓకే, అండర్స్టూడ్. దిస్ ఈస్ ద ఎసెంట్రిక్ యాంగిల్ ఫార్మేట్. బాబు గణేష్ పెడతాలేనన్న. ఓకేనా విఘ్నేష్? రైట్. నెక్స్ట్ ఏంటంటే చూడండి అమ్మా, మ్యాట్రిక్స్ మ్యాచింగ్ క్వశ్చన్స్ ఈజీ అనండి. అన్ని మీరు డైరెక్ట్ గా ఉన్నాయి, మీరు చేసేయచ్చు ఈజీగానే. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతా ఉండండి. ఇంటీజర్ టైప్ క్వశ్చన్ చూడండి అమ్మా, 54 పేజ్ నెంబర్ 127. If a tangent minus 4/3 to ellipse x square by 18 plus y square by 32 is equal to 1, intersect major axis A, minor axis B, major axis A, minor axis B, then area of triangle AOB. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అడిగాడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అడిగాడు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇఫ్ ఏ టాంజెంట్ ఆఫ్ ఎన్ ఎలిప్స్, ఇది ఒక ఎలిప్స్ అండి. ఇది ఎట్లాగా సెంటర్ ఇది బి గ్రేటర్ దాన్ ఏ అన్నాడు కదా. బి గ్రేటర్ దాన్ ఏ అంటే దీని అర్థం ఏంటంటే ఇది ఇంటర్సెక్ట్ అంటే మేజర్ యాక్సిస్ దిస్ if a tangent of an ellipse intersect major axis అంటే x square by 18 plus y square by 32 is equal to 1 అంటే b greater than a అయినప్పుడు మేజర్ యాక్సిస్ ఏమవుతుందండి? y యాక్సిస్ అవుతుంది. మైనర్ యాక్సిస్ ఏమవుతుందండి? x యాక్సిస్ అవుతుంది. అంటే ఈ పాయింట్ ఏ అండి, ఈ పాయింట్ బి. ఇప్పుడు ఏమంటాడండి వాడు? ఓఏబి యొక్క ఏరియా అడిగాడండి. ఓఏబి అంటే దాని అర్థం ఏంటి? ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్, ఇది వై ఇంటర్సెప్ట్, అంతే కదండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా అంటే హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లెగ్స్. అంటే ఈ లైన్ అనేది కడతాము, ముందుగా టాంజెంట్ లైన్ కడతాం, ఎక్స్ ఇంటర్సెప్ట్ కడతాం, వై ఇంటర్సెప్ట్ కడతాం. హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇంటూ వై ఇంటర్సెప్ట్ మనకు కావాల్సి. ముందుగా రాయండి అమ్మా. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అంటే -4/3. పేజ్ నెంబర్ 127 అన్న. ఓకే, రాయలేదా? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎలిప్స్ కి టాంజెంట్ ఫార్ములా ఏంటండి? mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉందండి? -4/3. అంటే -4x/3 ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ అంటే ఎంతనన్నా 18 ఇంటూ m స్క్వేర్ అంటే ఎంత 16/9 ప్లస్ b స్క్వేర్ అంటే 32. 9 1s 9 2s 32 ప్లస్ 32. అంటే ఇది ఒక నంబర్ ఉన్నప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ వాడక్కర్లా. స్క్వేర్ రూట్ 64 అంటే ఇట్స్ మస్ట్ 8. సపోజ్ ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8 64 ఉంటే మాత్రం ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఎలాగా? స్క్వేర్ రూట్ 64 అంటే మస్ట్ గా 8, ప్లస్ ఆర్ మైనస్ 8 రాయకూడదు. ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 64 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 8. ఇప్పుడు దిస్ కెన్ బి రిటన్ యాజ్ y ఇజ్ ఈక్వల్ టు -4x/3 ప్లస్ ఆర్ మైనస్ 32 ప్లస్ 32 అంటే 8 అండి. ప్లస్ ఏ రాసుకుంటాం. అంటే 3y ఇజ్ ఈక్వల్ టు -4x ప్లస్ 24. అంటే 4x ప్లస్ 3y మైనస్ 24 ఇజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అడిగాడు. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి హాఫ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ లెగ్స్ అంటే హాఫ్ ఆఫ్ ఓఏ ఇంటూ ఓబి. ఓఏ మీన్స్ వై ఇంటర్సెప్ట్,
వై ఇంటర్సెప్ట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. ఇందులో సబ్స్టిట్యూషన్ చేసుకోండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0లో 0 ప్లస్ 3y ఇజ్ ఈక్వల్ టు 24 అంటే y ఇజ్ ఈక్వల్ టు 8. ఓబి అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్, ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే y0. 0 ప్లస్ 4x ఇజ్ ఈక్వల్ టు 24 అంటే x ఇజ్ ఈక్వల్ టు 6. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి, ఏ అన్నాడు కదా, హాఫ్ ఆఫ్ ఓఏ ఇంటూ ఓబి. నోట్ చేయండి అమ్మా. కానీ a/4 అడిగాడు అంటే 24/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. నోట్ చేయండి అమ్మా. బి గ్రేటర్ దాన్ ఏ అయినా, ఏ గ్రేటర్ దాన్ బి అయినా టాంజెంట్ అనేది ఇక్కడ ఇబ్బంది లేదు. ఎందుకంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. మన ఇక్కడ ఎసెంట్రిసిటీ మిగతా ఏం క్యాలిక్యులేషన్ చేయట్లేదు కదా. a6 ఓకే పృథ్వీ కదా. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్, దట్స్ ఆల్. శంకర్ రెడ్డి నా నంబరా 630-430-8038. a/4 ఎందుకు వచ్చిందండి? అది అడిగాడండి, ఇంటీజర్ టైప్ క్వశ్చన్ కదండి, అడిగాడండి వాడు. 630-430-8038 నన్ను. బి గ్రేటర్ దాన్ ఏ అంటే ఆల్రెడీ ఏ అంటే 18 కదమ్మా, బి అంటే 32 కదా, 32 కన్నా 8 ఎక్కువే కదా. రైట్ నానా, మీరు అందరూ కూడా ఎన్ని డౌట్స్ అడిగితే నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతానండి. మీరు ఎన్ని డౌట్స్ అడిగితే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. చక్కగా అడగండి, డౌట్స్ మెసేజ్ చేయండి. మంచిగా సబ్జెక్ట్ వస్తుందండి. నెక్స్ట్ అండి 55, 56 అన్ని ఈజీ అనండి. 57, 58 చూడండి అన్న. ద ఏరియా ఆఫ్ పేజ్ నెంబర్ 128. ద ఏరియా ఆఫ్ గ్రేటర్ ఐసోసెలస్ ట్రయాంగిల్ can be inscribed in x square by 16 plus y square by 3 is equal to 1, having vertices coincident with extremity of major axis. Coincident with endpoints of major axis. Extremities of major axis అంటున్నాను. రబ్ చేసేస్తానండి. రాస్తారు కదండి, రబ్ చేస్తాను. మెసేజ్ చేయండి. ఈ రోజుకి వచ్చే మెటీరియల్ పెడతాలండి. రైట్. పూర్ణచందు రాస్తావా, రాయలేదా? అయ్యో చాలా మంది మెసేజ్ పెట్టారు నాన్న. పూర్ణ రాయలేదా? రాశారు కదండి. రైట్. నేను జనరల్ గా ఇక్కడ ద ఏరియా ఆఫ్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఈ పాయింట్ కాకుండా నేను ఏ స్క్వేర్ బి అంటే మిగతా వాళ్ళు అందరూ చెప్పారండి, మెసేజ్ పెట్టారు, అందుకే నేను రబ్ చేస్తాను. చూడండి, ఈ ఎలిప్స్ లో నేను జనరల్ గా ఫార్ములా డిరైవ్ చేస్తాను, అందులో ఏబి సబ్స్టిట్యూషన్ చేసేది. మీకు కావాలంటే ఇదే ఫార్ములా ఏమవుతుందంటే ఇచ్చిన క్వశ్చన్ కి గ్రేటెస్ట్ ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్
one vertex inscribed in ellipse with major axis. In ellipse with major axis. With major axis అంటే ఫార్ములా ఏంటంటే 3√3/4 AB. ఏంటండి ఫార్ములా? 3√3/4 AB. దేనికిది? x² + y² + b² 1 అనే ఎలిప్స్. డైరెక్ట్ గా ఫార్ములా వేసేయటం. 3√3/4 AB. ఈ ఫార్ములా డెరివేషన్ కావాలి అంటే మీకు దిస్ ఈజ్ P A cos theta, B sin theta. ఇది Q A cos theta, -B sin theta. ఈ 2 పాయింట్స్ అనేది ఎక్స్ట్రిమిటీస్ ఆఫ్ మేజర్ యాక్సిస్. అంటే ఈ పాయింట్ A, 0 అనుకోండి. వెర్టిసిస్ ఆఫ్ మేజర్ యాక్సిస్ అనేది A, 0 అనుకుంటే అప్పుడు ఇది ఏమవుతుందండి? ఇది దీంతో జాయిన్ చేసేటటువంటి పాయింట్స్ అన్నమాట. ఇది కాసేపు D అనుకున్నారనుకోండి. ఈ డయాగ్రామ్ మనం సింప్లిఫికేషన్ చేసి డయాగ్రామ్ చేస్తే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3√3/4 AB వస్తుంది. అంటే ఇక్కడ ఈ కండిషన్ లో x² = 16 by y²/3 = 1 అంటే A = 4, B = అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 3√3/4 × √3 × 4. నేను ఇది డీటెయిల్ గా మీకు నోట్స్ లో PDF సెండ్ చేస్తాను. ఈ ప్రూఫ్ అంతా కూడా మీకు PDF లో సెండ్ చేశాను. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్ గా సెండ్ చేశాను. ఓకే, రైట్. మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ x యాక్సిసేగా, ఎందుకంటే A గ్రేటర్ దాన్ BAగా. A గ్రేటర్ దాన్ BA కదా. మేజర్ యాక్సిస్ అంటే x యాక్సిస్. మేజర్ యాక్సిస్ అంటే x యాక్సిస్ నండి. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి, y యాక్సిస్ తీసుకోకూడదండి. ఎందుకు తీసుకోకూడదంటే A గ్రేటర్ దాన్ B అన్నప్పుడు ఇప్పుడు x² / A² + y² / b² అంటే A గ్రేటర్ దాన్ B అయినప్పుడు ఇదే కదా మేజర్ యాక్సిస్, ఇది మైనర్ యాక్సిస్. y యాక్సిస్ మైనర్ యాక్సిస్ తీసుకోవాలి. ఓకేనండి, నోట్ చేస్తారా? మెసేజ్ చేయండి అమ్మా. ఎస్, రైట్. మన పూర్ణ చందు కంప్లీటే. చందు కంప్లీటెడ్ నాన్న. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 అండి. ఎక్సర్సైజ్ 2 సెకండ్ క్వశ్చన్ కంప్లీటెడ్ పూర్ణ. రైట్. సెకండ్ క్వశ్చన్ చూడండి నాన్న. The radius of circle passing through foci of x² / 16 plus y² / 9 is equal to 1 and having its center at 0,3. At center 0,3 is.
మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? ద రేడియస్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ దిస్ ఫోకై హ్యావింగ్ ఇట్స్ సెంటర్ అట్ అంటున్నాడు. సెంటర్ అంటే దీని అర్థం ఏంటండి? సెంటర్ ఈజ్ ఈక్వల్ టు 0,3. రేడియస్ మనకి తెలియదు కాబట్టి రేడియస్ ఈజ్ r అనుకోండి. దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఇది h, k అనుకుంటే x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ దిస్ ఫోకై అంటున్నాడు. అంటే దీని యొక్క ఫోకస్ కట్టాలి కదండి. x స్క్వేర్ బై 16 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే 16 a గ్రేటర్ దాన్ b కండిషన్. అంటే ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. అంటే అండర్ రూట్ 16 మైనస్ 9 అంటే 7/16 అంటే 7/4 రూట్. ఫోకై అంటే అర్థం ఏంటండి? ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ 7,0 ప్లస్ ఆర్ మైనస్ √7,0 సబ్స్టిట్యూట్ దిస్. ప్లస్ ఆర్ మైనస్ √7,0 ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. అప్పుడు ఎంత వస్తుందండి? ప్లస్ ఆర్ మైనస్ √7 అంటే రూట్ దిస్ passes through √7,0 అంటే ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే √7 హోల్ స్క్వేర్ ప్లస్ 0 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 9 ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. Therefore r is equal to 4. That's all. Good, Akash. Karthik. Yes, sir. Passing through both focus. ఎలాగైనా పెట్టుకోవచ్చు. పాసింగ్ త్రూ బోత్ ఫోకస్ అయినా ఒకటే. అంటే సర్కిల్ ఏంటంటే ఇలా ఉందనుకోండి, సర్కిల్ ఇది ఎలిప్స్ అనుకోండి, ఇది ఫోకస్ అనుకోండి, దీని నుంచి ఇలా పాస్ అయ్యే సర్కిల్. ఇట్ ఈస్ పాసింగ్ త్రూ బోత్ ఫోకస్. కేవి ప్రసాద్. అలాగని చేయొచ్చు. అంటే బోత్ ఫోకస్ నుంచి అంటే చెప్పలేంగా. ద రేడియస్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ అంటే ఏదైనా ఒక ఫోకస్ కూడా కావచ్చు కదా వరప్రసాద్. బోత్ ఫోకస్ అని మెన్షన్ చేయలేదుగా. ఒక ఫోకస్ అవ్వచ్చు, 2 ఫోకస్ అవ్వచ్చు, మెన్షన్ చేయలేదు. బోత్ ఫోకస్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఇది దీని యొక్క సెంటర్ ఏంటి? 0,0 కదా. అక్కడ ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్ అంటే నెక్స్ట్ సెంటర్ మరి 0,3 ఇవ్వడగా. ఇక్కడ ఫోకస్ అనేది √7,0 అవ్వదు కదా. ఏదో ఒక సెంటర్ తీసుకోవాలి వరప్రసాద్. 2 తీసుకోవడానికి అవ్వదు. ఎందుకు 2 తీసుకోవడానికి అవ్వదు అంటే దీని యొక్క మిడ్ పాయింటే సెంటర్ 0,0 కదా. ఒకటి √7,0 ఇంకోటి మైనస్ √7,0 కాబట్టి సెంటర్ అనేది 0,0. కానీ ఇక్కడ సెంటర్ అనేది 0,3 అని ఇచ్చాడుగా, అందుకే అవ్వదు. నెక్స్ట్ 4th వన్ చూడండి నాన్న. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద ఎలిప్స్ 9x square plus 16y square is equal to 144. 9x square plus 16y square is equal to 144 as the positive end of the lattice sorry. అంటే ఇది అలాగా ఈజీ అండి. ఇది
అంటే పాజిటివ్ ఎండ్ ఆఫ్ ద లాటస్ రెక్టమ్ అన్నాడండి. లాటస్ రెక్టమ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ కదా. ఇది ఎండ్ పాయింట్ ఆఫ్ లాటస్ రెక్టమ్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ అడిగాడు. దీని నుంచి ఈ క్యాలిక్యులేషన్ చేయగలం. ఏ బి వచ్చేస్తే ఏఈ కామా బి స్క్వేర్ బై ఏ అంటే ఇదేదో సమ్ 2 3 అంత వస్తుంది. అంటే f1 ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా అప్లై చేయడమే. అంతే కదా. xx1 ప్లస్ ఏ స్క్వేర్ xx1 బై ఏ స్క్వేర్ ప్లస్ y1 బై బి స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అది థర్డ్ సమ్. అది ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ముందు చెప్పేది థర్డ్ సమ్ అండి. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ 4x square plus 3y square is equal to 5, which is perpendicular to line, which is perpendicular to line 3x minus y plus 7 is equal to 0. అంటే దీని యొక్క టాంజెంట్ అనేది దీనికి పర్పెండిక్యులర్ గా ఉండేటటువంటి టాంజెంట్ ఈక్వేషన్స్ అడిగాడు. జనరల్ గా మనకి ఈ 4x is equal to 5 కదండి. దీన్ని ఎలిప్స్ ఫార్మేట్ లో రావాలి అంటే రైట్ హ్యాండ్ ఉండాలి, అంటే డివైడెడ్ బై 5 వేయాలి. ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి, రైట్ హ్యాండ్ సైడ్ 1 ఉండాలి. న్యూమరేటర్ లో ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి, న్యూమరేటర్ లో వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. అంటే ఈ 4 ని కాస్త దీనికి డౌన్ చేయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ బై 5/4 ప్లస్ వై స్క్వేర్ బై 5/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఈ ఫార్మేట్ లో ఉంటేనే ఏ స్క్వేర్ అనేది 5/4 అంటాము, బి స్క్వేర్ అనేది 5/3 అంటాం. అంటే క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా సరే మన స్టాండర్డ్ నోటేషన్ లో రాసుకున్నాం. దీనికి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. సి అంటే కండిషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కి కండిషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. జనరల్ గా y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. టాంజెంట్ కండిషన్ అవ్వాలి అంటే పరాబోలాకి అయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఎం. ఎలిప్స్ కంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే ఇక్కడ దీని యొక్క స్లోప్ అనేది మనకు తెలియదు కాబట్టి స్లోప్ m1 ఈజ్ ఈక్వల్ టు m అనుకున్నాం. ఇది టాంజెంట్ స్లోప్. ఈ టాంజెంట్ స్లోప్ అనేది ఏమంటున్నాడు? ఈ లైన్ కి పర్పెండిక్యులర్ స్లోప్ అంటున్నాడండి. పర్పెండిక్యులర్ స్లోప్ అంటే 3x minus y, the perpendicular slope of line అంటే 3x minus y plus 7 is equal to 0 is m2 is equal to minus x coefficient by y coefficient అంటే 3. అంటే మనకి రెండు పర్పెండిక్యులర్ గా అన్నాడు కాబట్టి m1 m2 is equal to -1, 3m is equal to -1 అంటే m is equal to -1/3. m is equal to -1/3. ఈ m వాల్యూ అనేది -1/3 ఇందులో సబ్స్టిట్యూషన్ చేసేటం ఫ్రమ్ 1 అంటే y is equal to m ప్లేస్ లో -1/3 ని సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే -x/3 ప్లస్ ఆర్ మైనస్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే అర్థం ఎంత అండి? 5/4 ఇంటూ m స్క్వేర్ అంటే 1/9 ప్లస్ బి స్క్వేర్. బి స్క్వేర్ అంటే ఎంత అండి? అది 5/. అంటే ఇది 36 కదండి దీని అర్థం. అంటే y ఈజ్ ఈక్వల్ టు -x/3 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత అండి? ఇక్కడ రూట్ 36 ఇక్కడ ఎంత వస్తుంది? 36 3 అంటే 6 కదండి ఇది. అంటే ఇది 12 5 are 60 ప్లస్ 5 అంటే √65.
అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 6y ఈజ్ ఈక్వల్ టు -2x ప్లస్ ఆర్ మైనస్ 265. Therefore 2x plus 6y plus or minus √65 is equal to 0. That's all. Very good. ఏం చేసామండి ఇక్కడ ఈ ఎలిప్స్ కి టాంజెంట్ ఈక్వేషన్ ఇదేగా, y is equal to mx plus or minus √a²m² plus b². కానీ దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్ ఇది అన్నాడు. అంటే ఈ టాంజెంట్స్ లోపు m1 అనుకుంటే, ఈ టాంజెంట్స్ లోపు m2 అనుకుంటే m1 m2 is equal to -1. దాన్ని బట్టి m వచ్చేస్తుంది. ఇది పర్టికులర్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయటమే, అదే ఈక్వేషన్. దట్స్ ఆల్. నోట్ చేయండి అమ్మా. ఇంకా కాన్సెప్ట్ అంటే నార్మల్ కాన్సెప్ట్ ఉందండి. ఆ నార్మల్ కాన్సెప్ట్ అనేది నెక్స్ట్ వీక్ లో ఉంది, అప్పుడు డిస్కస్ చేద్దాం. నోట్ చేస్తారండి? మెసేజ్ చేయండి అన్న. పూర్ణ కంప్లీట్ అయ్యింది అన్న. హితేష్ నాయుడు, పృథ్వీ. ఓకేనన్న. హర్ష, హౌ ఆర్ యూ అన్న? అందరూ డౌట్స్ పెడతా ఉండండి అన్న. రైట్ నాన్న. నెక్స్ట్ 8th one. The tangent at any point P, the tangent at any point P on ellipse meets the tangents at A, meets the tangent at A and A dash of ellipse x² by a² plus x² by a² plus y² by b² is equal to 1 at L and M. Then asking AL into AM A dash M. AL into A dash M అడిగాడండి. AL into A dash M. నోట్ చేస్తారు కదండి? రఫ్ చేస్తున్నాను అది. రైట్. డయాగ్రామ్ చూడండి అమ్మా. The tangent at any point P on the ellipse meet the tangents at A and A dash of the ellipse. A and A dash అంటే vertices of ellipse at L and M. Then AL into A dash M అడుగుతున్నాడండి. అంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఇది ఒక ఎలిప్స్ అండి. కొంచెం కోడిగుడ్డు అనేది డైటింగ్ చేసినట్టుగా ఉంది. రైట్. ఇది ఒక ఎలిప్స్ అండి. ఇక్కడ ఏదో ఒక టాంజెంట్ డ్రా చేస్తాం. ఈ వెర్టెక్స్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్, ఈ వెర్టెక్స్ దగ్గర డ్రా చేసిన టాంజెంట్ అనేది ఇక్కడేమో ఏ డాష్ అయితే ఇది ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అయింది, ఇక్కడ ఎల్ అనే పాయింట్ దగ్గర మీట్ అయింది. అప్పుడు ఏఎల్ ఇంటూ ఏఎం డాష్ అడిగాడు. ఇది పి అనేది ఏదైనా పాయింట్. అంటే పి దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్ వెర్టిసిస్ దగ్గర డ్రా చేసినటువంటి టాంజెంట్స్ యొక్క ఒక మీట్ అట్ ఒక పాయింట్ ఏమో ఎల్ దగ్గర, అదర్ పాయింట్ ఏమో ఎం దగ్గర అయితే ఏ డాష్ ఎం ఇంటూ ఏఎల్ అడిగాడు. ఈ పాయింటే A,0, ఇది -A,0. ఈ లైనే x is equal to A, ఈ లైనే x is equal to -A. ఇది x is equal to A, ఇది x is equal to -A కదా. ఇప్పుడు ఇది ఎలా చేస్తామో ఒకసారి చూడండి. ముందుగా ఏదైనా ఒక పాయింట్ అనేది, క్వశ్చన్ అర్థమైంది కదండి. ఇది
ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా తీసుకుందాం. అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ పి ఏ కాస్ థీటా కామా బి సైన్ థీటా టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1. ఆడు ఇవ్వలేదు కానీ మన కండిషన్ ఏది ఏ గ్రేటర్ దాన్ బి అని తీసుకోవచ్చు, బి గ్రేటర్ దాన్ ఏ అనేది తీసుకోవచ్చు. కానీ మేజర్ యాక్సిస్ అని అన్నాడండి. మేజర్ యాక్సిస్, మీట్ ద మేజర్ యాక్సిస్. కాబట్టి అంటే దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది మీట్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఎల్ఎం అండ్ పి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. దీని కండిషన్ కట్టండి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఎక్స్ బై ఏ కాస్ థీటా ప్లస్ y by b sin theta is equal to 1. అట్లాగే ఇది ఒక కండిషన్ x is equal to a. x is equal to a పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి? x is equal to a and 1 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ l. అంటే l అనే పాయింట్ ఎలా వస్తుంది? x ప్లేస్ లో a సబ్స్టిట్యూషన్ చేయండి. a by a cos theta ప్లస్ y by b sin theta is equal to 1 అంటే దాని అర్థం ఏమైపోయిందండి? దిస్ ఇంప్లైస్ y is equal to 1 minus cos theta ఇంటూ ముందుగా ఈ ప్లస్ cos theta వచ్చేస్తే మైనస్ cos theta అవుతుంది. ఇది b by sin theta by b కాబట్టి అటు వెళ్తే b by sin theta. y is equal to 1 minus cos theta by b by sin theta. మేజర్ యాక్సిస్ ఏ కామా ఏ అన్న లిఖిత్ సాయి మేజర్ యాక్సిస్ అని అక్కడ రాయ అంటే డయాగ్రామ్ సరిపోదని అక్కడ రాలేదు. మేజర్ యాక్సిస్ అని పెట్టేసుకున్నాం. అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ బి బై సైన్ థీటా. అంటే పాయింట్ ఎల్ అనే పాయింట్ ఏమొచ్చేసిందండి ఇక్కడ? దేర్ ఫోర్ ఎల్ అనే పాయింట్ ఈజ్ ఎక్స్ ప్లేస్ లో ఏ కాబట్టి ఎల్ పాయింట్ ఈజ్ ఏ కామా b by sin theta into 1 minus cos theta. Similarly, x ప్లేస్ లో మైనస్ ఏ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు m అనే పాయింట్ ఏమొచ్చేస్తుందని డైరెక్ట్ గా రాసేయచ్చు. x ప్లేస్ లో మైనస్ ఏ తీసుకుంటే ఇప్పుడు ఇది ఎంత అవుతుందండి? 1 మైనస్ కాస్ థీటా బదులుగా 1 ప్లస్ కాస్ థీటా ఇంటూ b by sin theta. ఇది ఏ కామా 0, ఇది ఏ డాష్ మైనస్ ఏ కామా 0. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏఎల్ ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు సేమే కాబట్టి దీని యొక్క డిస్టెన్సేగా. అంటే బి ఇంటూ 1 మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఏ డాష్ ఎం ఈ రెండింటి మధ్య డిస్టెన్సే, ఈ రెండు సేమే కాబట్టి బి బై సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఆన్సర్ ఏమవుతుందండి? ఇప్పుడు ఏం అడిగాడు వాడు? ఏఎల్ ఇంటూ ఏ డాష్ ఎం అడిగాడు. క్వశ్చన్ రఫ్ చేస్తున్నాను చూడండి. ద టాంజెంట్ అట్ పి మీట్స్ ద వెర్టిసిస్ అట్ ఎక్స్ ఈక్వల్ ఎట్ ఏ అండ్ ఏ డాష్ దగ్గర మీట్ అయ్యేది ఎల్ కామా ఎం అయితే ఏ డాష్ ఎం ఇంటూ ఏఎల్ అడిగాడు అంతే. వెరీ గుడ్ కార్తిక్. నెక్స్ట్ రాహుల్. గుడ్. నెక్స్ట్ సో ఏఎల్ ఇంటూ ఏ డాష్ ఎం, ఏఎల్ ఇంటూ ఏ డాష్ ఎం. ఏఎల్ అంటే దాని అర్థం ఏంటండి? బి బై సైన్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా, బి బై సైన్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. అంటే అర్థం ఏంటి అంటే బి స్క్వేర్ బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా క్యాన్సిల్, దెన్ బి స్క్వేర్. నోట్ చేయండి అమ్మా. శశికిరణ్ ఓకే, గుడ్. ఆకర్ష్, రుత్విక్, హర్ష డైరెక్ట్ గా ఏఎల్ ఏఎం సెమీ మైనర్ యాక్సెస్ కదా. ఏఎల్ ఏఎం సెమీ మైనర్ యాక్సెస్ చేసేయచ్చు కానీ చెప్పలేము. అంటే నేను ఇలాగ పర్పెండిక్యులర్ గా ఉంటుందని చెప్పలేంగా.
నానా ఎవరో ఒక అబ్బాయి అంటే ఇలా 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 ఉందనుకో అప్పుడు డయాగ్రామ్ ఏమవుద్ది ఇలా ఉండొచ్చు కదా. ఓకే. అంటే ఈ డయాగ్రామ్ అంటే మీకు కొంచెం విజిబిలిటీ ఉంటదని కరెక్ట్‌గా పర్పెండిక్యులర్‌గా తీసేసుకున్నాను. ఓకే హర్ష? నెక్స్ట్ అండి. నోట్ చేయండమ్మా. కార్తిక్ జే స్టార్. ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. రైట్. బాబు యెస్. D1, D2 దేనికమ్మా? నాన్న ఒక అబ్బాయి డౌట్ అడిగాడు సార్ నిన్న మీరు చెప్పారు కదా D1, D2 ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ అని. అది దేనికి? అంటే D1, D2 అంటే ఫోకస్ నుంచి టాంజెంట్ కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అండి. ఫోకస్ నుంచి టాంజెంట్ కి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. అంటే ఫోకస్ నుంచి టాంజెంట్ కి డిస్టెన్స్ D1, ఈ ఫోకస్ నుంచి డిస్టెన్స్ D2 అయితే అప్పుడు D1, D2 ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్. అది దానికి దీనికి మనం ఇచ్చేయలేం. దీనికి మైనర్ యాక్సిస్ అన్నాడు అనుకోండి. అప్పుడు ఎంత అవుతుందంటే A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. ఓకేనా? నేను ఎవరో అడిగారు చూడండి అది D1, D2 ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్ చేయొచ్చు కదండి. తప్పది. దేనికది? ఫోకస్ నుంచి అది. రైట్ నాన్న. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. 9th one చూడండి. The angle between the pair of tangents drawn from 1, 2 to ellipse 3x square plus 2y square is equal to 5 is. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే ఇక్కడ చూడండి అన్న. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే ఫార్ములా ఏంటి? ఇది పాయింట్ P1, 2 నుంచి డ్రా చేసినట్టు పాయింట్ అంటే ఇది తీటా అనుకుంటే ఈ ఎలిప్స్ కి 3x square plus 2y square is equal to 5. అంటే x square by 5 by 3 plus y square by 5 by 2 is equal to 1. This is the ellipse equation. Angle between tangent. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ ఫార్ములా ఏంటి? తీటా అయితే ఫార్ములా ఏంటండి? tan theta is equal to 2ab into root over s11 by x1 square plus y1 square minus a square minus b square. a అంటే మీకు తెలుసు, b అంటే తెలుసు, x1 y1 దిస్ ఇక్కడ x1 y1 అంటే 1, 2a మనకి x1 y1. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేసి ఆన్సర్ ఎంత అవుతుందో అదే. నోట్ చేయండి అమ్మ. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే M1, M2 మనకు ఆల్రెడీ తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? mx ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. దీన్ని బట్టి x, y నుంచి ఇది పాస్ అవుతుంది కదా. x, y నుంచి పాస్ అవుతున్నప్పుడు 2 ఈజ్ ఈక్వల్ టు m ప్లస్ ఆర్ మైనస్ a స్క్వేర్ అంటే 5/3 x స్క్వేర్ 5/3 m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 5/2. దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే M1, M2లు వస్తాయి. అట్లాగనే చేయొచ్చు. M1, M2 అంటే దాన్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే డైరెక్ట్ గా ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీ. 2ab into root s11 by this is the second method. అంటే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అడగలేదుగా, యాంగిల్ బిట్వీన్ అడిగాడుగా. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే s1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు s into s11 కరెక్టే. కానీ యాంగిల్ అడిగాడు కదా. అంటే ఫార్ములా tan theta is equal to 2ab into root s11 by x1 square plus y1 square minus a square b square. x1 y1 తెలుసు. s11 అంటే అర్థం ఏంటి? ఈ 1, 2 ఇందులో సబ్స్టిట్యూషన్ చేయటమే. డైరెక్ట్ గా 1, 2 ఇందులో సబ్స్టిట్యూషన్ చేయటమే. అది సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే
theta is equal to tan inverse of 12 root 5 by 5. ఓకేనండి, మిగతాది రేపు కంటిన్యూ చేద్దామండి. మీరు సమ్స్ డౌట్స్ అన్ని పెడతా ఉండండి అమ్మా. మీరు ఎంత బాగా పెడితే అంత మంచిది. ఎందుకంటే మీరు సమ్స్ చేస్తేనే వస్తాయండి. చూస్తే మనం ప్రాక్టీస్ చేస్తే బాగానే ఉంటది, కానీ చూస్తే కన్నా సమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే బాగుంటది. బాగా ప్రాక్టీస్ చేయాలి. మీకు నైట్ ఇచ్చారు కదా అని చెప్పేసి ఇది అవ్వద్దు. ఓకేనా? కరెక్టే రాహుల్, మరి తప్పదుగా. మీరు ఏ టైంలోనే పెట్టండి, పని నేను చేస్తాను, ఇబ్బంది లేదు. మీరు కావాలంటే మీరు ఏ టైంలోనైనా పెట్టండి, ఇబ్బంది లేదు. ఓకే, క్లాస్ లో క్వశ్చన్ స్టాండర్డ్ ఫార్మా. స్లీపీ ఏంటమ్మా? రైట్, ఇంకో క్వశ్చన్ డిస్కస్ చేసుకుందామా అండి? రైట్ నాన్న, రాశారా? ఒక క్వశ్చన్ చూడండి. సో ద నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి అన్న, ఆల్రెడీ మనం ద ఈక్వేషన్ ద కామన్ టాంజెంట్ ఆఫ్ 11th క్వశ్చన్ చూడండి. కామన్ టాంజెంట్ ఆఫ్ ద సర్కిల్ x square plus y square is equal to 16 and ellipse. ఎలిప్స్ కి దీనికి కామన్ టాంజెంట్ అంటున్నాడండి. x square by 49 plus y square by 4 is equal to 1. ఎట్లా చేస్తాం? ముందుగా ఎలిప్స్ కి రెండింటికి, అంటే ఇదొక సర్కిల్ అండి, ఇదొక సర్కిల్, ఇదొక ఎలిప్స్, రెండింటికి కామన్ టాంజెంట్ అంటున్నాడండి. అంటే మేబీ ఇక్కడ చూడండి ఇలా ఉండొచ్చు, ఎందుకంటే రెండింటికి కాన్సెంట్రిక్కే కదా, ఇది సర్కిలే ఇది సర్కిలే, రెండింటికి కాన్సెంట్రిక్కే ఉండొచ్చు సెంటర్ అనేది. అంటే రెండింటి యొక్క కామన్ టాంజెంట్ అడుగుతున్నాడు వాడు. అంటే ఎలిప్స్ యొక్క కామన్ టాంజెంట్ కనుక్కోండి ముందుగా. ద టాంజెంట్ ఆఫ్ ఎలిప్స్ x square by 7 square plus y square by 2 square, x square by 7 square plus y square by 2 square is equal to 1 is y is equal to mx plus root over a square అంటే 49 m square plus b square అంటే 4 ఈజ్ టాంజెంట్ టు సర్కిల్ అంటున్నాడు. టాంజెంట్ టు సర్కిల్ అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ చేసేసేయాలి? రేడియస్ కి ఈక్వల్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు లైన్ ఫ్రమ్ సెంటర్ ఈజ్ రేడియస్ 4. సెంటర్ నుంచి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రేడియస్ కి ఈక్వల్ చేస్తాం. ఇది ఈక్వల్ చేసుకోండి. 0 + 0 + రూట్ ఓవర్ 49 m square plus 4 by root over m square plus 1 is equal to, దీనికి రేడియస్ 4. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. 49 m square plus 4 is equal to 16 m square plus 16. అంటే ఇక్కడ తీసుకొచ్చేస్తే ఎంత అవుతుందండి? 333 m square is equal to 12. అంటే m is equal to 3 11s are 3 4s are అంటే 4/11. అంటే therefore కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్
ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ y ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి ప్లస్ ఆర్ మైనస్ కదా నాన్న ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 4/11 ఇంటూ అంటే y ఈజ్ ఈక్వల్ టు 4/11 ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ ఇది ఎంత అయిపోతుందండి దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోవటం 49m² ప్లస్ 49 ఇంటూ m² అంటే 16/121 ప్లస్ 4 దీన్ని మీరు సింప్లిఫై చేయటమే అప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్ √11y(x) m² ఈజ్ ఈక్వల్ డైరెక్ట్ గా పెట్టేసుకుంటే బెటర్ గా m² ఈజ్ ఈక్వల్ టు m² ఈజ్ ఈక్వల్ టు 4/11 అంటే 2/√11x ప్లస్ రూట్ ఓవర్ a² m² అంటే 49 ఇంటూ m² అంటే 4/11 ప్లస్ 4 అన్నమాట దీని అర్థం ఏంటంటే సింప్లిఫై చేస్తే √11y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఎంత అవుతుందండి ఇదంతా ఇది 4 కామన్ తీస్తే 60 అదంతా సింప్లిఫికేషన్ చేస్తే 4√15 వస్తుందండి దిస్ ఇస్ ద ఆన్సర్ నోట్ చేయండి అమ్మా